హాయ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూల తోట. ఈరోజైతే మీకు మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే 3 డేస్ అయితే ఫర్మెంటేషన్ చేసిన నేను. సో ఇది ఏంటి అంటే బనానా అండ్ బెల్లం రెండు కలిపి 3 డేస్ అయితే పెట్టినాను. చూస్తున్నారు కదా ఎంత మంచిగా అయితే అయిపోయిందో. లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నమాట. చెట్లకి ఇదైతే చాలా ఇష్టమైన ఫర్టిలైజరు. పువ్వులు కూడా చాలా బాగా వస్తాయి దీంతోని. సో ఇప్పుడు నేను బనానా అవి కొంచెం కొంచెం పీసెస్ అలానే ఉండిపోయినాయి కదా. ఇప్పుడు చలికాలం కాబట్టి మనం అలానే వేస్తే మట్టిలో ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేనైతే ఇలా వడబోస్తున్నాను. మొత్తం అంతా కూడా ఇట్లా జాలి పెట్టేసి అయితే నేను వడబోసేస్తున్నానన్నమాట. ఇట్లా మొత్తం కూడా మనము మంచిగా దేనితోనైనా ఒత్తితే ఇంకా బనానాలో ఉన్నదంతా కూడా మనకి ఇంకా మంచిగా వచ్చేస్తుంది. సో ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం అప్పుడప్పుడు చేస్తూ 15 డేస్కి ఒకసారి చేస్తూ ఇస్తూ ఉంటే మనకు ఫ్లవరింగ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, కొంచెం టైం తీసుకొని మనం ఇట్లాంటి ఫర్టిలైజర్స్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటే మంచిగా మనకి ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట. ఇదైతే చాలా బాగా పని చేస్తుంది. చాలా బాగా ఫ్లవరింగ్ వస్తుందన్నమాట ప్లాంట్స్లో. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చూస్తున్నారు కదా, ఈ పిప్ అంతా కూడా మనము పడేయాల్సిన అవసరం లేదు. మనకి కంపోస్ట్ బిన్ ఉంటుంది కదా, అందులో వేసుకోవచ్చు. లేదు అంటే మట్టి తీసి మట్టి మొదట్లో కూడా వేసుకొని మళ్ళీ మట్టి కప్పేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను అంతా వడగట్టేసాను కదా, సో డైరెక్ట్గా అలానే ఇవ్వద్దన్నమాట. వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మీకు ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, మీరు ఎంత ఫర్టిలైజర్ అయితే రెడీ చేసినారో దాన్ని బట్టి మీరు వాటరింగ్ కూడా కలుపుకొని ప్లాంట్స్కి అయితే పోయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా అలాగ అయితే ఇవ్వద్దన్నమాట. కంపల్సరీ వాటర్ అయితే కలుపుకోవాలి. కలుపుకున్నాకనే ఇలా చెట్లకు అయితే పోసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇదైతే మందార కొమ్మ పెట్టిన అనమాట. నేను కొన్న ప్లాంట్ చాలా పొడుగ్గా వస్తే కట్ చేసి ఒక కొమ్మ అయితే గుచ్చి పెట్టినాను. దానికి ఒక మొగ్గ కూడా వచ్చింది. ఇట్లా మనము చేసుకున్న ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే అట్లా చిన్న కొమ్మ అయినా కూడా ఎందుకు కాదు, మనకి ఫ్లవర్ అనేది వస్తుందన్నమాట. కొంచెం టైం తీసుకొని కొంచెం ఓపికతోని మనం ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉంటే మనకి మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. సో అన్ని ఫ్లవర్ ప్లాంట్స్కి కూడా ఇది ఫర్టిలైజర్ అయితే మనము వేయాలి. వేసిన తర్వాత మనకి ఇంకా ఫ్లవరింగ్ అనేది మంచిగా వస్తుందన్నమాట. 15 డేస్కి ఒకసారి అయితే ఇవ్వచ్చు. చాలా మంచిది బనానా ఫర్టిలైజర్. ఇంకా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా మనము చలికాలం అయినా కూడా ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇట్లా ఫర్టిలైజర్స్, లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెడీ చేసి మొక్కలకి ఇస్తే మంచిగా ఫ్లవరింగ్ అనేది వస్తుందన్నమాట. సో ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసము, ఫర్టిలైజర్స్ కోసము మన పూల తోట ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.